दिव्य दृष्टि प्रदाता सर्वशक्ति सकाशा ना पंच प्राणालु नीवे नीवे सर्वेशा सर्वेशा सर्वेशा। ओम शांति ओम शांति ओम शांति పతితమైన ప్రపంచాన్ని పావనమునరించుటకు కలియుగాంధకారంబున ప్రకాశమై వెలిసావు। పతితమైన ప్రపంచాన్ని పావనమునరించుటకు కలియుగాంధకారంబున ప్రకాశమై వెలిసావు। బ్రహ్మతనువు ఆధారంగా ఆత్మజ్ఞానమిచ్చావు। బ్రహ్మతనువు ఆధారంగా ఆత్మజ్ఞానమిచ్చావు। పరిపూర్ణ జ్ఞానముతో మము ధన్యం చేసావు। జ్ఞాన సూర్య ప్రకాశ दिव्य दृष्टि प्रदाता सर्वशक्ति सकाश ना पंच प्राणालु नीवे नीवे सर्वेशा सर्वेशा सर्वेशा। స్వర్గరాజ్య స్థాపనలో పాత్రలుగా చేయుటకు ఈశ్వరీయ నియమాలతో మమ్ము శక్తిగా మలిచావు। స్వర్గరాజ్య స్థాపనలో పాత్రలుగా చేయుటకు ఈశ్వరీయ నియమాలతో మమ్ము శక్తిగా మలిచావు। అమృతమయ పాలనతో సుగుణాలందించావు। అమృతమయ పాలనతో సుగుణాలందించావు। నీ సంకల్పం నెరవేర్చి భాగ్యశాలులం మేమే। జ్ఞాన సూర్య ప్రకాశ दिव्य दृष्टि प्रदाता सर्वशक्ति सकाश ना पंच प्राणालु नीवे नीवे सर्वेशा सर्वेशा सर्वेशा। ओम शांति ओम शांति ओम शांति ओम शांति। मीठे बच्चे, अंदर बाहर साफ बनो। कोई भी गंदी आदत अब तुम्हारे में नहीं होनी चाहिए। మధురమైన పిల్లలు, బాహ్యంగా ఆంతరికంగా స్వచ్ఛంగా ఉండాలి। ఎటువంటి చెడు అలవాట్లు మనలో ఉండకూడదు। प्रश्न, ब्राह्मण बच्चों को बाप से पूरा वर्षा लेने के लिए किन किन धारणाओं पर ध्यान देना चाहिए? బ్రాహ్మణ పిల్లలు బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకునే దానికోసం
ఏ ధారణ పైన విశేషమైనటువంటి అటెన్షన్ ఉంచుకోవాలి. उत्तर, इस जन्म में बाप का बनकर ऐसे कोई पाप कर्म ना हो जिनकी सौगुण सजा भोगनी पड़े. ఈ జన్మలో బాబా బిడ్డ అయిన తర్వాత ఎటువంటి పాపకర్మము చేయరాదు, దానికి 100 రెట్లు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. बाप जो अति मीठा है वह तुम्हें आप समान मीठा बनाते हैं. బాబా మధురాతి మధురమైన తండ్రి పిల్లలను తన సమానంగా మధురంగా చేస్తూ ఉన్నారు. इसलिए मुख से कोई कड़वा बोल ना निकले जिससे दूसरे को दुख हो. కాబట్టి మన నోటి నుంచి ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు, ఇతరులకి దుఃఖం కలిగేటటువంటి మాటలు. దుఃఖహర్త సుఖకర్తాకే బచ్చే బన్ సబ్కే దుఃఖ హర్నే హై. దుఃఖహర్త సుఖకర్తకు పిల్లలం అయినాము, మనం అందరి దుఃఖాలు తొలగించాలి. మనసా వాచా కర్మణా సుఖ దేనా హై, స్తుతి నిందామే సమాన్ రహనా హై. పిల్లలు మనసా వాచా కర్మణ సుఖం ఇవ్వాలి. స్తుతి నింద అన్ని విషయాలలోనూ పిల్లలు సమానంగా ఉండాలి. ఓం శాంతి. సద్గురువార్ కో వృక్షపతి డే भी कहा जाता है. ఈరోజు సద్గురువారము, సద్గురువారాన్ని వృక్షపతి డే అని చెప్తారు. వృక్షపతి డే అర్థాత్ బాప్ కా దిన్ హై. వృక్షపతి డే అంటే సద్గురు దినము. उमावास के दिन अंधियार रात पूरी होती है, फिर दिन शुरू होता है. అమావాస్య రోజు అంధకారము పూర్తి అవుతుంది, మళ్ళీ తిరిగి పగలు ప్రారంభమవుతుంది. చంద్రిమా ఉదయ్ होना शुरू होता है और आजकल जिनका पितृ होता है उनको खिलाए पिलाए पूरा करते, फिर मांगना नहीं होता है, सबको तृप्त किया जाता है. చంద్రుడు అమావాస్య రోజుకి చీకటి అయిపోతుంది, మళ్ళీ చంద్రోదయం కలుగుతుంది. బాబా అంటారు, ఎవరు పితృవులు ఉంటారో వాళ్ళకి తినిపిస్తారు, తాపిస్తారు. అంటే వాళ్ళు ఏది అడుక్కోకూడదు, వాళ్ళని తృప్తి చేస్తారు. దిన్ మే చలే గయా ఫిర్ రాత్ మే లౌట్ ఆనే కి దర్కార్ హీ క్యా హై. అయితే మనము అంధకారం ముగించుకొని జ్ఞాన ప్రకాశంలోకి వెళ్తూ ఉన్నాము, మళ్ళీ వాపస్ ఇక్కడికి రావాల్సినటువంటి అవసరమే లేదు. అసలు కాయిదా ఏ హై, 12 मास का समय जब पूरा होता है तो उनको खिलाकर खलास कर देना होता है, फिर अंधियार रात में क्यों बुलाया जाता है. వాస్తవానికి నియమం ఏమిటి అంటే, ఎవరైనా శరీరం వదిలితే 12 నెలలు ఎప్పుడు పూర్తి అవుతా అప్పుడు దాకా తినిపిస్తారు, తాపిస్తారు, చేస్తారు. ఇక తిరిగి అవసరం లేదు. బ్రాహ్మణోं ने यह भी रस्म रिवाज बना दी है, वो चली आती है. అయితే ప్రతి సంవత్సరము వాళ్ళకి తర్పణాలు వదిలేది, శ్రాద్ధం పెట్టేది ఇది బ్రాహ్మణులు చేసినటువంటి అలవాటు. ఎందుకంటే వాళ్ళకి దక్షిణ దొరుకుతుంది. वह है हद की अमावास्या, बाप आया है बेहद की अमावास्या पर. అయితే అక్కడ 15 రోజులు నెలకి ఒక అమావాస్య వస్తుంది. అయితే ఇక్కడ బాబా వచ్చినారు 5000 సంవత్సరాల నాటకంలో. ఇప్పుడు ఆత్మ పూర్తి అంధకారము అమావాస్యలో పడిపోయినారు. బాప్ ఆతే హే ఆధా కల్ప కా అంధియార్ పూరా హోతా. బాబా వచ్చారు, అర్ధకల్పం యొక్క అంధకారం అనేది ఇప్పుడు పూర్తి అవుతూ ఉన్నది. సతయుగ్ మే సోజరా హీ సోజరా హోతా హై, వహా కభీ కోయి పిత్ర ఆది నహీ ఖిలాయేంగే. సతయుగంలో అంతా జ్ఞాన ప్రకాశమే ఉంటుంది. అక్కడ ఎవరైనా శరీరం వదిలితే వాళ్ళకి ఇట్లా తర్పణము, తద్దినము ఇవన్నీ అక్కడ పెట్టరు. ఏ ఫిర్ హై బేహద్ కి అమావాస్య, ब्रह्मा की रात सो ब्राह्मणों की रात पूरी हो दिन आ जाता है.
ఇది బేహద్దు అమావాస్య అయింది. బ్రహ్మ రాత్రి ముగిసిపోతుంది, బ్రాహ్మణులకి రాత్రి ముగిసిపోతుంది. ఇప్పుడు పగలలోకి వెళ్తూ ఉన్నాము. कोई पित्र आदि खिलाते नहीं, वहाँ ब्राह्मण ही नहीं होता है. అక్కడ శరీరం వదిలిన వాళ్ళకి తర్పణాలు తద్దినాలు అవి చెయ్యరు, శ్రాద్ధాలు పెట్టరు. అక్కడ అసలు బ్రాహ్మణులే ఉండరు. ఐసే నహీకి కోయి మర్తే నహీ హై, పరంతు ఏ రసం రివాజ్ నహీ. అక్కడ చనిపోతూ ఉంటారు, కానీ ఈ పద్ధతులు అక్కడ ఉండవు. यहाँ तो अनेक प्रकार के ब्राह्मण है. अब चाहते हैं कि एक वर्ल्ड हो, एक नेशन हो. ఇప్పుడు అనేక రకరకాల బ్రాహ్మణులు ఉన్నారు. అందరూ అంటారు ఒకే ప్రపంచం రావాలా, ఒకే భాష ఉండాలి. ఇతనే సబ్కా ఏక్ నేషన్తో హోనా సకే. ఇన్ని కోట్ల మంది ప్రజలు అందరిది ఒకే ప్రపంచం అనేది ఎట్లా వస్తుంది? ఒకే రాజ్యము, ఏక్ రాజ్య ఏక్ రసం రివాజ్ థీ జబ్ సత్యుక్త. సత్యుగంలో ఒకే రాజ్యం ఉంటుంది, ఒకే ఆచారాలు పద్ధతులు అలవాట్లు ఉంటాయి. బాప్ ఆకర్ స్థాపన కర్తే హై, వహా సబ్ బిల్కుల్ మీఠే హోతే హై. బాబా వచ్చి ఇప్పుడు స్థాపన చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ఒక్కరూ అందరూ కూడా మధురంగా ఉంటారు. దుఃఖకి బాత్ హీ నహీ హోతా హై, అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. कब कड़वा बोलते नहीं, पाप करते नहीं. अब जो जितना पुरुषार्थ करेंगे उतना पद पाएगा. నెంబర్ వార్ హై. అక్కడ ఎవరు కఠినమైన మాటలు మాట్లాడరు, దుఃఖం ఇచ్చే మాటలు మాట్లాడరు, అక్కడ పాపము చెయ్యరు. పిల్లలు ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నతమైన పదవి తీసుకుంటారు నెంబర్ వారుగా. ఐసే నహీకి కోయి వహా చోరీ ఆది కరేంగే నహి, అందర్ బాహర్ సాఫ్ రహతా హై. అక్కడ ఇట్లా లేదు, దొంగతనాలు జరుగుతాయా అనేది లేదు. అక్కడ బాహ్యంగానూ ఆంతరికంగానూ శుద్ధంగా ఉంటారు. యహా అందరు ఏక్ బాహర్ దూసరే హోతే హై. ఇక్కడ మనుషులు లోపల ఒకటి బయట ఒక రకంగా కనిపిస్తారు. కితనా ఏక్ దూసరోకు నుక్సాన్ పహుంచుతారు హై. ఒకరికి ఇంకొకరికి ఎంత నష్టం ఇస్తూ ఉన్నారు. ये सब ही रावण राज्य की गंदी चंचलता बाबा अब इसको एकदम खत्म करा देते हैं. ఇదంతా రావణ రాజ్యంలో జరిగే చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు. బాబా వచ్చి ఇప్పుడు ఇవన్నీ సమాప్తం చేస్తూ ఉన్నారు. एकदम झट से गंदी आदतों तो ख़त्म नहीं होता है. टाइम लगता है. जितना जितना योग में रहेंगे, కదం కదం పర్ దేఖ్తే రహేంగే కి హమ్ యోగ్ మే రహతే హై. ఇక్కడ అందరిది చెడ్డ అలవాట్లు ఒకేసారి సమాప్తం అవ్వవు, టైం పడుతుంది. ఎంతెంత యోగం చేస్తామో, ఎంతెంత బాబా అడుగులో నడుచుకుంటూ ఉంటామో మనం అంత బాగా మార్పు వస్తుంది. కోయి పాప్ కర్మతో నహీ కర్తే హై, ఖుద్ మీఠా బన్ ఫిర్ ఔరోం కో మీఠా బనాతా హూ. మనం ఎటువంటి పాపకర్మలు చేయటం లేదు కదా, మనం మధురంగా ఉంటూ అందరినీ మధురంగా చేస్తూ ఉన్నామా? ఖుద్ హీ కడువా హోగా తో దూసరోం కో మీఠా కైసే బనాయేంగే. వాళ్ళే చేదుగా మాట్లాడుతున్నారు అంటే ఇతరులకి ఎట్లా మధురంగా తయారు చేయగలుగుతారు? యహా ఐసే జట్ ప్రత్యక్ష హో జాతా హై, చిప్ నహీ సక్తే హై. ఇక్కడ వెంటనే ప్రత్యక్షం అవుతారు ఎవరు ఎట్లా అనేది. ఇక్కడ ఎవ్వరూ దాచిపెట్టేకే లేదు. బాప్ कहते हैं हमारा बच्चा बन कोई उल्टा सुल्टा काम करेंगे तो बहुत कड़ी सजा खाएंगे. బాబా పిల్లలు అయిన తర్వాత వ్యతిరేకమైన పనులు చేస్తే శ్రీమతానికి చాలా కఠినమైన శిక్ష అనుభవిస్తారు. పదవి భ్రష్టు హో జాయేగా. भगवान खुद बैठ पढ़ाते हैं देवता बनाने के लिए. देवताओं की महिमा गाते हैं सर्वगुण संपन्न అహింసా పరమో ధర్మ. భగవంతుడే ఇక్కడ చదివిస్తూ ఉన్నారు దేవతలుగా అయ్యే కోసం. దేవతల యొక్క మహిమ సర్వగుణ సంపన్న అహింసా పరమో ధర్మ అయింది.
हिंसा दो प्रकार की होती है। एक तो काम कटारी की हिंसा, ये ఆది మధ్య అంత దుఃఖ దేతే. హింస కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కామ వికారము. ఈ హింస మనుషులకి ఆది మధ్యాంత దుఃఖము ఇస్తుంది. दूसरा फिर क्रोध में आकर एक दो को मारते दुख देते दुखी होते हैं. రెండవ ప్రకారము కోపంలోకి వచ్చి ఒకరు ఇంకొకరికి దుఃఖం ఇస్తూ ఉంటారు, दुखी అవుతూ ఉంటారు. यहाँ तो बच्चों को कहा जाता है మనసా వాచా కర్మణ ఐసే కోయి కరం నహీ కర్. బాబా చెప్తారు, పిల్లలు మనసా వాచా కర్మణ ఎటువంటి చెడు కర్మ చేయరాదు. కోయి కో దుఃఖ నహీ దేనా హై, ఎవరికి దుఃఖం ఇయ్యకూడదు. हम है ही दुखहर्ता सुखकर्ता के बच्चे, तो सबकी यही युक्ति बताना है तुम कैसे दुख हर कर सुख देंगे. మనం దుఃఖహర్త సుఖకర్త తండ్రికి పిల్లలం అయినాము. బాబా మనకి యుక్తి నేర్పిస్తూ ఉన్నారు, ఎట్లా మనం దుఃఖాలు తొలగించి సుఖం ఇచ్చేది. కియే హుయే కర్మ కా హిసాబ్ కితాబ్ చుక్తు కర్నా హై. మనం చేసినటువంటి కరం లెక్కాచారము సమాప్తం చేసుకోవాలి. బాప్ समझाते हैं इस जन्म में जो कुछ पाप कर्म किए हैं బతలానే సే ఆధా కట్ హో జాయేగా. ఈ జన్మలో ఏదైతే పాప కర్మలు చేసి ఉంటారో అది బాబాకి చెప్పినట్లయితే అర్ధం శిక్ష తగ్గిపోతుంది. అనేక జన్మోంకి కియే హుయే పాప కర్మతో బహుత్ ఐసర్ పర్. అనేక జన్మల నుంచి చేస్తూ ఉన్నటువంటి పాప కర్మలు మన తలపైన ఎంతో ఉన్నది. బాప్ समझाते हैं इस जन्म में भी ऐसे कर्म नहीं करना चाहिए जिसका पाप बने और फिर योग बल से अनेक जन्मों के पाप कर्म भस्म करने हैं. బాబా చెప్తారు, ఈ జన్మలో అటువంటి కర్మ ఏది చెయ్యరాదు. పాపాత్మగా అయ్యేటటువంటి కర్మ యోగ శక్తి ద్వారా అనేక జన్మల పాప కర్మల్ని మనం భస్మం చేసుకోవాలి. इस जन्म में बाप का बनकर कोई भी पाप कर्म नहीं करना चाहिए. ఈ జన్మలో బాబా బిడ్డ అయిన తర్వాత ఎటువంటి పాప కర్మలు చేయరాదు. ब्राह्मण बनने बिगर वर्षा मिल ना सके, ये బాప్ దాదా హైనా. బ్రాహ్మణులు కాలేదు అంటే ఆస్తి ఎప్పుడు దొరకదు. वर्षा तुमको उनसे मिलता है, इनसे नहीं है. ఆస్తి మనకి ఎప్పుడు శివబాబా దొరుకుతుంది, బ్రహ్మ బాబా నుంచి దొరకదు. यह अपने को कुछ नहीं कहलाते हैं, ये तो सिर्फ रथ है. బ్రహ్మ బాబా మనకి ఏమీ చెప్పరు, కేవలం వాళ్ళ రథాన్ని వాడుకుంటూ ఉన్నారు. इनसे कुछ मिलता भी नहीं है. బ్రహ్మ బాబా ద్వారా మనకి ఏమీ దొరకదు. हुसैन का रथ निकालते हैं ना, घोड़े को कितना सहजते हैं. రథానికి కూడా ఎంత గాయనం ఉన్నది. ముస్లిమ్స్ హుసేన్ గోడా తయారు చేస్తారు, ఎంత అలంకారం చేస్తారు. ఏ తో పతి తన్ హైనా ఏ भी अभी सज रहा है, अपने पुरुषार्थ से ही सजते हैं. ఈ శరీరం కూడా పతిత శరీరం అయిపోయింది, దీన్ని కూడా అలంకరించాలి. బ్రహ్మ బాబా తన పురుషార్థం ద్వారా దైవీ గుణాలతో అలంకరించుకుంటూ ఉన్నారు. బాబా కభీ కభీ హసీ కర్తే హై కి కిరాయా తో మిలేగా నా, परंतु पुरुषार्थ जैसा तुम्हें करना है वैसे इनको भी करना होता है. బాబా అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడతారు. బాబాకి బ్రహ్మ బాబాకి బాడుగా ఇస్తారు శివబాబా. ఎట్లా మన పురుషార్థము, మన యోగము, మన తపస్సు, మన సేవ చేస్తామో బ్రహ్మ బాబా కూడా అన్నీ చేయాల్సిందే, ఆయన పురుషార్థం చేయాల్సిందే. लालच नहीं रहती कि हमको किराए मिल देंगे, ये तो బాబా హసీ కర్తే హై. అయితే వాస్తవానికి బ్రహ్మ బాబా ఏ బాడుగా అడగరు,
బాబా తమాషకి అంటూ ఉన్నారు నవ్వుతూ, आत्मा को योग बल से सतो प्रधान बनना है। जितना योग होगा उतना पावन बनेगा और फिर आप समान भी बनाना है। ఆత్మ యోగ బలం నుంచి సతో ప్రధానం అవ్వాలి. ఎంతెంత యోగం చేస్తామో పావనం అవుతామో ఇతరులను కూడా మన సమానంగా చేయాలి. बच्चे जानते हो जो अच्छी अच्छी सर्विस करने वाला है वह नामी ग्रामी है. ఎవరు బాగా సర్వీస్ చేస్తారో వాళ్ళు ఫేమస్ అవుతారు. బాబా సర్వీస్ పర్ బేస్ దేతే హై, అటువంటి వాళ్ళని బాబా సర్వీస్కి పంపిస్తూ ఉంటారు. बहुत मीठा बोलना है, कोई से लड़ना झगड़ना नहीं है. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి, ఎవరి దగ్గర యుద్ధాలు జగడాలు చేయకూడదు. ब्राह्मण अगर कड़वा बोलते हैं तो कहेंगे इनमें तो क्रोध का भूत है. బ్రాహ్మణులు బాబా పిల్లలు కోపం చేసుకుంటే అంటారు వీళ్ళలో ఇంకా ఈ కోపం అనే భూతం ఉన్నది. స్తుతి నిందామే సమాన్ రహనా చాయే. పిల్లలు పొగిడిన తిట్టిన రెంటిలోనూ సమానం ఉండాలి. बहुतों में क्रोध का भूत है, उससे बहुत नाराज होता है. చాలామంది పిల్లకి కోపం అనే భూతం ఉన్నది, దాని నుంచి చాలా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఐసే నహీ కి సబ్కా క్రోధ్ నికల్ గయా, ఇట్లా లేదు అందరిది కోపం వెళ్ళిపోయింది అని. జబ్ తక్ సంపూర్ణ బన్నే కా సమయ ఆయే తబ్ తక్ ధీరే ధీరే ఖాద్ నికల్తీ రహతీ హై. ఎప్పటి వరకు సంపూర్ణమయ్యే సమయం రాలేదో అప్పటి వరకు కొంచెం కొంచెం తుప్పు వదులుతూనే ఉంటుంది. ఐసే కోయి కెహనా సకే కి హమారే మే క్రోధ్ నహీ హై. ఇప్పుడు ఎవరూ చెప్పలేరు నాలో అసలు కోపమే లేదు అనేది. కోయి మే జాస్తి కోయి మే కమ్ హోతా హై. కొంతమందిలో ఎక్కువ ఉన్నది, కొంతమందిలో తక్కువ వస్తూనే ఉంది. కోయి కోయి కా ఆవాజ్ హీ ఐసే హోతా హై జైసే లడ్నే హోతే. కొంతమంది మాటలే అట్లా ఉంటాయి, వాళ్ళు జగడం చేసినట్లే ఉంటారు, యుద్ధం చేసినట్లే ఉంటారు. బచ్చోं को बहुत बहुत मीठा बनना है. పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వాలి. యహా హీ సర్వగుణ సంపన్న బన్నా హై. వికార్తో అనేక ప్రకారకే అయినా ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. వికారాలు అనేక రకాలుగా ఉన్నాయి కదా. క్రోధ్ కన్నా జూట్ బోల్నా ఏ సబ్ వికార్ హై. కోపం చేసుకునేది, అబద్ధం చెప్పేది, ఇవన్నీ కూడా వికారాలే అంటారు బాబా. बाप कहते हैं बच्चे अभी कोई विकर्म करेंगे तो बहुत सजा खानी पड़ेगी. బాబా పిల్లలు అయిన తర్వాత ఎటువంటి వికర్మ చేయకూడదో చాలా పనిష్మెంట్ ఉంటుంది. వహాతో మేరే సాత్ దండ్ దేనే వాలా ధర్మరాజ్ హై. సూక్ష్మలోకంలో బాబా జతలో పనిష్మెంట్ ఇచ్చేటటువంటి ధర్మరాజు ఉంటారు. యహా సజా మిల్తీ హై, ప్రత్యక్ష ధర్మరాజుకి సజా మిల్తీ హై, గుప్త గర్భ జైలు మే బీ సజాయే భోగ్తే హై. అయితే అక్కడ శిక్ష ప్రత్యక్షంగా ఉంటుంది, ధర్మరాజు శిక్ష దొరుకుతుంది గుప్తంగా. గర్భ జైలులో కూడా ఆత్మ శిక్ష అనుభవిస్తుంది. కోయికో బీమారీ ఆది హోతీ హై వహ్ భీ కర్మ భోగ్ హై. ఎవరికైనా రోగం వచ్చింది అంటే అది కూడా కర్మభోగమే అంటారు. ధర్మరాజు ద్వారా దండ మిల్తా హై, ఆగే కా భీ అభి మిల్తా హై. ధర్మరాజు యొక్క పనిష్మెంట్ దొరుకుతుంది. ఒక్కొక్కసారి ముందు చేసిన వాటికి దొరుకుతుంది, ఇప్పుడు చేసిన వాటికి ఇప్పుడే దొరుకుతుంది. గర్భ జైలు మే బీ మిల్తా హై. గర్భ జైలులో కూడా ఆత్మశిక్షణ అనుభవిస్తుంది. వహై గుప్త ధర్మరాజు వహా తో సజా నహీ దెంగే నా, యహా ఫిర్ శరీర్ సే భోగ్నా భోగ్నీ పడుతుంది. ఇదంతా గుప్తము. ధర్మరాజు అక్కడ ఏ శిక్ష ఇవ్వరు, ఈ శరీరం ద్వారా అనుభవించాల్సింది ఉంటుంది. బాప్ హమ్కో ఇన్సే చుడా రహీ హై. పరంపిత పరమాత్మ और ధర్మరాజ్ బాబా దోనో హాజరు. బాబా మనల్ని వీటి నుంచి విడిపిస్తూ ఉన్నారు. పరంపిత పరమాత్మ జతలో ధర్మరాజు బాబా కూడా ఉన్నారు, ఇద్దరూ ఉన్నారు. అభి సబ్కో కయామత్ కా సమయ హై, హర్ ఏక్ కి జడ్జిమెంట్ హోతీ హై.
ఇప్పుడు అందరికీ అంతిమ సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్ అవుతూ ఉంటుంది. ఏ भी ड्रामा में नूंद है जबकि तुम बच्चे समझते हो संपूर्ण बनना है तो कोई भी पाप कर्म नहीं करो. ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయింది. పిల్లలకి తెలుసు సంపూర్ణం అవ్వాలి, ఎటువంటి పాప కర్మ చేయరాదు. अपना कल्याण के लिए जितना हो सके उतना पूरा पुरुषार्थ करना. మన ఆత్మ కళ్యాణానికి ఎంత సాధ్యమవుతుందో అంత పూర్తి పురుషార్థం చేయాలి. कल्प कल्पांतर की बात है वह पढ़ाई होती है एक जन्म के लिए. ఇది కల్పకల్పము జరిగేటటువంటి మాట. ఆ చదువు ఒక జన్మ కోసమే చదువుకుంటారు. दूसरे जन्म में फिर दूसरी पढ़ाई है 21 जन्मों की. నెక్స్ట్ జన్మలో మళ్ళీ చదువుకోవాలి. అయితే ఇప్పుడు ఏదైతే చదువుకుంటూ ఉన్నామో ఇది 21 జన్మల వరకు వస్తుంది. अविनाशी बाप अविनाशी पढ़ाई पढ़ाते हैं जिससे 21 जन्म की अविनाशी पद भी मिलता है. అవినాశి తండ్రి ద్వారా అవినాశి చదువు చదువుకుంటూ ఉన్నామో దీని ద్వారా 21 జన్మల అవినాశి పదవి దొరుకుతుంది. బాప్ సే 21 జన్మ కే లియే వర్షా మిల్తా హై. బాబా నుంచి 21 జన్మల ఆస్తి దొరుకుతుంది. तुम बच्चे जानते हो एक पुरानी दुनिया नई दुनिया భారత్ అకేలా థా. పిల్లలకి తెలుసు ఇది పాత ప్రపంచం అయిపోయింది, కొత్త ప్రపంచంలో భారత్ కేవలం ఒక్కటే ఉంటుంది. अब फिर यह चक्र फिरना है, नई सृष्टि स्थापना हो पुरानी का विनाश हो. ఇప్పుడు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కొత్త సృష్టి స్థాపన, పాత ప్రపంచ వినాశం అవుతుంది. गोया हुआ है परमपिता परमात्मा ब्रह्म द्वारा आकर नई दुनिया स्थापना करते हैं. గాయనం ఉన్నది పరంపిత పరమాత్ముడు బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు. ब्राह्मण तो जरूर चाहिए, तो जरूर पवित्र भी बनते होंगे, రాజయోగ్ भी सीखते होंगे. బ్రాహ్మణులు తప్పనిసరిగా కానే కావాల్సి ఉంటుంది. పవిత్రము అవుతారు, రాజయోగము నేర్చుకుంటారు. हम బ్రహ్మ కుమార్ కుమారియాతో పవిత్ర బన్ రహే. మనము బ్రహ్మ కుమార్ కుమారీలము పవిత్రం అవుతూ ఉన్నాము. బాప్ यह नहीं कहते कि घर बार छोड़ो, नहीं గృహస్థ వ్యవహార్ మే రహతే కమల్ ఫూల్ సమాన్ రహో. బాబా ఎప్పుడు ఇట్లా చెప్పరు, ఇల్లు వదిలేసి రండి అనని. బాబా అంటారు గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. ఏ బాప్ దాదా నామ్ బహుత్ అచ్చా హై, దాదా సే వసా మిల్తా హై. బాప్ దాదా యొక్క పేరు చాలా బాగున్నది. ఇక్కడ తాతగారి ఆస్తి దొరుకుతుంది. వహై ఊంచితే ఊంచు బ్రహ్మతో పతితాన. శివబాబా ఉన్నతోన్నతమైన వారు, బ్రహ్మ పతిత్ అయినారు. ये पहले पहले श्रेष्ठाचारी पूज्य महाराजा था, अब अंत में आकर पतित बन गए. వీళ్ళు మొదట శ్రేష్టాచారులు పూజ్య మహారాజుగా ఉండేవాళ్ళు, తర్వాత అంతిమంలో వచ్చి పతిత్ అయిపోయినారు. యహై ఇన్కా అంతిమ జన్మ. ఈ జన్మ బ్రహ్మకు అంతిమ జన్మ అయింది. इस दुनिया में कोई पावन है ही कहा, పావన్ దునియా మే కోయి యాద్ నహీ కర్తే హై. ఈ ప్రపంచంలో ఎవరూ పావనంగా లేరు, పావన ప్రపంచంలో ఎవరూ పరమాత్మ తలంపు చేయరు. గాయా హువా భీ హై ఆత్మా పరమాత్మ అలగ్ రహే బహుకాల్, ఇస్కా హిసాబ్ భీ తుమ్నే సమझा. ఆత్మ పరమాత్మ వేరే చాలా రోజులైపోయింది అనే గాయనం ఉన్నది. దాని లెక్క ఏమిటో కూడా పిల్లలకి తెలుసుకున్నారు. सूर्यवंश जो है वो पहले पहले अपना वर्षा लेने आएगा. సూర్యవంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదట వచ్చి వాళ్ళ ఆస్తి తీసుకునేస్తారు. अब आत्मा शरीर छोड़कर गई है, कहते हैं स्वर्ग पधारे, फिर उनको नरक में मांगने की दरकार ही क्या है. ఆత్మ శరీరం వదిలేసిపోయింది అంటే అంటారు స్వర్గానికి చేరుకున్నారు అనని.
మరి స్వర్గానికి వెళ్తే మళ్ళీ నరకంలో ఎందుకు పిలుస్తారు? कुछ भी समझते नहीं हैं। साधु संत आदि भी मरते हैं तो उनकी भी वारसी मनाते हैं, भोग लगाते रहे। సాధు సన్యాసులు కూడా ఎవరైనా శరీరం వదిలితే వాళ్ళకి అన్నీ చేస్తారు, వాళ్ళకి నైవేద్యం పెడతారు. जब कहते हैं ज्योत ज्योत समाया फिर भोग क्यों लगाते? ఆత్మ పోయి పరంధామంలో లీనమైపోయింది అంటారు, మరి ఇంకెందుకు ఈ నైవేద్యాలు ఇవన్నీ పెట్టేది? ज्योत में लीन हो गया फिर आस कैसे सकते? అనేక మత జ్యోతిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ ఎట్లా వస్తుంది? ప్రపంచంలో అనేక రకాల మతాలు ఉన్నాయి. ऐसे भी कहते हैं मनुष्य మోక్ష పాతా హై ఫిర్ ఆతా నహీ హై. ఇట్లా కూడా చెప్తారు కొంతమంది మనుషులు మోక్షం పొందిన తర్వాత ఇంకా రానే రారు అని. మోక్ష కో పాయా తో ఔర్ హీ ఖుషీ మనానా చాహియే, పార్ట్ బజానే సే చుట్ గయే. మోక్షం పొందితే ఇంకా చాలా మంచిది, పాత్ర చేసే పనే లేదు. ఫిర్ తో ఉన్కో యాద్ భీ నహీ కర్నా చాహియే, ఏ భీ తుమ్ జాన్తే హో. మరి వాళ్ళని తలంపు చెయ్యరు వాళ్ళు. ఇది కూడా పిల్లలకి తెలుసు. సబ్ మనుష్య మాత్ర ఏక్ బాప్ కో యాద్ జరూర్ కన్నా హై. మానవులందరూ తప్పనిసరిగా ఒక్క తండ్రి తలంపే చేయాలి. మాన్తే భీ హై సబ్ భాయి భాయి హై తో భాయియోం కో బాప్ సే వస్తా జరూర్ మిల్నా. మనమంతా సోదర సహోదరీలం అయినాము. సోదరులకు అందరికీ కూడా బాబా నుంచి ఆస్తి తప్పనిసరిగా దొరకాలి. సర్వాత్మాओं का सद्गति दाता एक है, सभी ఆత్మాओं को वापस जाना है. సర్వాత్మలకి తండ్రి ఒక్క శివబాబా అయినారు. ఆత్మలందరూ వాపస్ వెళ్ళాలి. मनुष्य को सद्गति कैसे दे सकते? इसलिए एक ही सर्व के सद्गति दाता का नाम मशहूर है. మనుషులకెవ్వరికీ సద్గతి ఇవ్వలేరు. ఒక్కరే సద్గతి దాత శివబాబా అయినారు. వారి పేరే ప్రసిద్ధి చెందినటువంటిదే. వహీ జ్ఞాన్ కా సాగర్ పతిత్ పావన్ హై. వాళ్ళే జ్ఞాన సాగర్లు అయినారు, పతిత పావన అయినారు. बाप आकर राजयोग सिखलाते हैं, सभी को रावण राज्य से छुड़ाते हैं. इनको बेहद की అమావాస్య कहते हैं. బాబా వచ్చి అందరికీ రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. అందరినీ రావణ రాజ్యం నుంచి విడిపిస్తూ ఉన్నారు. దీనినే బేహద్దు అమావాస్య అంటారు. ఆధా కల్ప హై బేహద్ కి రాత్రి, ఆధా కల్ప హై బేహద్ కా దిన్. ఏ ఖేల్ హై. ఈ ప్రపంచంలో అర్ధకల్పము బేహద్దు రాత్రి, అర్ధకల్పం బేహద్దు పగలు అవుతుంది. మరి ఇదంతా కూడా ఒక ఆట అయింది. जब रिलीजियस कॉन्फ्रेंस वाले बुलाते हैं, शांति कैसे हो तो वहाँ बताना चाहिए. రిలీజియస్ కాన్ఫరెన్స్లో పిలుస్తారు, శాంతి ఎట్లా అనేది అక్కడ చెప్పాలి. एक धर्म एक मत सतयुग में होता है. उनको 5000 वर्ष हुए, वहाँ सुख शांति सप्ता, बाकी सब आत्माएं शांति धाम में थे. అక్కడ ఒకే ధర్మము ఒకే మతము ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత ఆ సుఖ శాంతి మళ్ళీ ఇప్పుడు బాబా ఇస్తూ ఉన్నారు. నయీ దునియా మే ఏక్ హీ ధర్మ థా, పురానీ దునియా మే ఝాడ్ కితనా బడ్ గయా హై. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది, పాత ప్రపంచంలో వృక్షము ఎంత పెరిగి పెద్దదైంది. అనేక ధర్మ హై, అబ్ అనేక ధర్మ కా వినాశ్, ఏక్ ధర్మ की स्थापना
బాప్ కర్తే హై. అనేక ధర్మాలు ఉన్నాయి. అనేక ధర్మాలు వినాశమయ్యి ఒక ధర్మం స్థాపన బాబా చేస్తూ ఉన్నారు. श्री बाबा कहते हैं ये हमारा काम है, हम कल्प कल्प आकर ये काम करते. శ్రీ బాబా కల్ప కల్పము వచ్చి ఒక ధర్మ స్థాపన చేసే కార్యం చేస్తారు. सतयुग राजधानी के लिए राजयोग जरूर संगम पर सिखलाते हैं. సత్యయుగ రాజధాని కోసం రాజయోగము సంగమ యుగంలో వచ్చి బాబా నేర్పిస్తూ ఉన్నారు. सभी पतितों को पावन बनाते हैं, कहते हैं मैं आता हूँ बहुत जन्मों के अंत के जन्म में. బాబా వచ్చి అందరికీ రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. పతితుల్ని పావనంగా చేస్తూ ఉన్నారు. అనేక జన్మలలో అంతిమ జన్మ అయింది ఇది. जिसने पूरा 84 जन्म लिया है उनके रथ में ही आकर समझाता. ఎవరు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారో వాళ్ళ శరీరంలోనే శివబాబా వచ్చి చెప్తారు. मेरा नाम है दुख हरता सुख करता, सुख में मुझे कोई याद नहीं करते, दुख में मुझे याद करते हैं. బాబా అయినారు దుఃఖ హర్త సుఖకర్త అయినారు. సుఖం ఉన్నప్పుడు ఎవరూ తలంపు చేయరు, దుఃఖం వచ్చినప్పుడే తలంపు చేస్తారు. जरूर सुख मिला हुआ था, బాప్ कहते हैं मैं आया हूँ पढ़ाने. బాబా నుంచి తప్పనిసరిగా సుఖమే దొరుకుతుంది. బాబా వచ్చారు చదివించేదానికి, చదువుకునేదే పిల్లల యొక్క పని అయింది. मनुष्य तो घोर अंधियार में है, तुम भी कुछ नहीं जानते हैं. इस समय सारी दुनिया का बेड़ा डूबा हुआ है, कितने दुखी है. మనుషులందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ నావ మునిగిపోతూ ఉన్నది దుఃఖ సాగరంలో. ప్రపంచంలో రోజు రోజుకి దుఃఖం ఎక్కువ అవుతూ ఉన్నది. సబ్కా బేడా పార్ కర్తే హో శాంతిధామ్ మే. ఇప్పుడు అందరి జీవితాన్ని తీరానికి చేర్చాలా, శాంతిధామానికి పంపించాలి. ఏ బాతే తుమ్హారీ బుద్ధి మే హై సోబీ నెంబర్ వార్. ఇదంతా పిల్లల బుద్ధిలో నెంబర్ వార్గా ఉన్నది. जो लाइट हाउस बनेंगे वह दूसरों को भी रास्ता बताते होंगे. ఎవరు లైట్ హౌస్ అవుతారో వాళ్ళు ఇతరులకి దారి చూపిస్తారు. इनका काम है रास्ता बताना. बच्चों को बाप कैसे पढ़ाते हैं, ये तो खुशी స్థాయి होनी चाहिए. పిల్లల పని బాబా ఎట్లా చదివిస్తారో ఇది అందరికీ నేర్పించాలి. बाबा स्मृति उनटे खुशी उंटुंदी. आकर बहुत रिफ्रेश हो जाते हैं, बाहर जाने से नशा भी गुम हो जाता है. బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ రిఫ్రెష్ అవుతారు, మళ్ళీ బయటకి వెళ్ళపోగానే అన్నీ వెళ్ళిపోతాయి. బాప్ సే పూరా వసా లేనేకి తమన్నా రఖనీ చాయి. బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకునే కోరిక ఉండాలి. కదం కదం పర్ బాప్ సే రాయ్ లేతే రహనా హై. అడుగడుగు బాబా నుంచి సలహా తీసుకోవాలి. ఆగే తీర్థ పర్ పైదల్ జాతే తే బహుత్ ఖబర్దార్ సే జాతే తే. పూర్వకాలము తీర్థయాత్రలకు కాలినడకతో పోయేవాళ్ళు చాలా జాగ్రత్తగా పోతూ ఉండేవాళ్ళు. ఈ సమయంతో బస్ ట్రైన్ ఫ్లైట్ హై, మాయా కా ఇస్ సమయ బబ్కా అనుభూతి. ఇప్పుడు తీర్థయాత్రలు అంతా రైలు బస్సు విమానంలో చేస్తూ ఉన్నారు. మాయా కూడా చాలా ఆడంబరంగా ఉన్నది. अब फिर पिछाड़ी में शुरू हुआ है, इनको माया का पांप कहता है. తిరిగి చివర్లో ఇప్పుడు ఆడంబరం పెరిగిపోయింది, మాయా యొక్క ఆడంబరం. ఇది మాయా అని చెప్పచ్చు. किसी को कहो चले स्वर्ग में तो कहेंगे हम यहाँ ही सब सुख है. ఎవరినన్నా అడగండి స్వర్గానికి పోతాము అంటే ఎందుకు నాకు ఇక్కడే అన్ని సుఖాలు ఉన్నాయి అంటారు. మోటారం ఏరోప్లేన్ ఆది సబ్ హై హమారే లియే స్వర్గ యహా. ఈ మోటార్లు ఈ విమానాలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, స్వర్గం అంటే ఇదే కదా అంటారు. ధన మాల్ జవర్ ఆది సబ్ హై, లక్ష్మీనారాయణ కో భీ జవర్ హైనా. ధనం ఉన్నది, సంపద ఉన్నది,
నగలున్నాయి, బంగారం ఉన్నది. లక్ష్మీనారాయణకి ఎన్ని నగలు ఉంటాయి? हम भी पहन सकते हैं, कितना भी समझाओ फिर भी विषय యాద్ रहता है. ఎంతన్నా చెప్పండి వాళ్ళకి ఆ విషయమే గుర్తొస్తూ ఉంటుంది. విషం బిగర్ రహనహీ శక్తి. విషము, వికారాల విషం లేకుండా మనుషులు ఉండలేరు. बाप कहते हैं तुम मेरी बात मानते नहीं हो, पावन नहीं बनते हो तो मुझे बुलाते ही क्यों हो कि ఏ పతిత్ పావన్ ఆవో. బాబా చెప్పే మాటే వినరు. పావనం కాలేదు అంటే ఎందుకు భగవంతుణ్ణి పిలుస్తారు? పతిత పావన రండి అనని. యహ యాద్ రఖనా అభి నహీ మానేంగే తో ధర్మరాజ్ ద్వారా సజా దిలాయేంగే. ఇది గుర్తు లేదు అంటే ధర్మరాజు యొక్క శిక్ష అనుభవించాలి. డర్తే భీ హై, బహుత్ బచ్చే వికార్ మే జాతే रहते हैं, डर नहीं. చాలామందికి వికారాలు వదిలిపెట్టరు, భయమే లేదు. ధర్మరాజు ఉన్నారు, శిక్ష అనుభవించాలి అని. కితనే హంటర్ ఖాయేంగే బాత్ మత్ పూచో. ఎంత శిక్ష ఉంటుంది ధర్మరాజు శిక్ష, అడిగే పనే లేదు. పద్ భీ భ్రష్ట్ హో జాయేగా, పురుషార్థ్ కర్ ఊంచ్ పద్ పానా చాయే. పదభ్రష్టం కూడా అయిపోతుంది. పిల్లలు బాగా పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి తీసుకోవాలి. సంగదోష్ మే ఐసే గిర్ పడితే హై, ఏక్దమ్ అప్నా పద్ గవా దేతే హై. సంగదోషంలో వచ్చి కింద పడిపోతూ ఉంటారు, పదవి పోగొట్టుకుంటారు. తుమ్ జాన్తే హో అభి హీరోం ఆదికి ఖనియా ఖాళీ హోతీ జా రహీ హై, ఫిర్ భర్ జాయేగా. ఇప్పుడు చూడండి, వజ్రాలు రత్నాల గనులన్నీ ఖాళీ అవుతూ ఉన్నాయి, తిరిగి ఇవి మళ్ళీ నిండుకుంటాయి. सोने हीरों के पहाड़ी ही होते हैं, हीरे जब खोद कर निकालते हैं, पहले पत्थर होता है फिर उनको साफ कर हीरा बनाते. వజ్రాలు కోసం ఎప్పుడు వెతుకుతారో, మొదట వజ్రం అనేది రాయిలాగా ఉంటుంది, దాన్ని పరిశుద్ధం చేసి వజ్రంలాగా చేస్తారు. తుమ్కో భీ జ్ఞాన్ सीरान पर चढ़ाते हैं तो तुम कितने अच्छे हो जाते हो. బాబా చెప్తారు, వజ్రాన్ని ఎట్లా సానబెడతామో అదే విధంగా జ్ఞానము ద్వారా మన ఆత్మని సానబెడితే ఆత్మ కూడా చాలా మంచిగా షైనింగ్ వజ్రంలాగా అవుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता का याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा, अभी कयामत का समय है, कोई भी पाप कर्म नहीं करना है. ఇప్పుడు అంతిమ సమయం వచ్చేసింది, పిల్లలు ఎటువంటి పాప కర్మను చేయరాదు. अपने कल्याण का पुरुषार्थ करना है, बहुत मीठा बनना है. మన ఆత్మ కళ్యాణం యొక్క పురుషార్థం చేయాలి, పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. క్రోధకో छोड़ देना है, కోపాన్ని వదిలిపెట్టేయాలి. बाप से पूरा पूरा वर्षा लेने की तमन्ना रखनी है. బాబా నుంచి పూర్తిగా ఆస్తి తీసుకునేటటువంటి కోరిక ఉండాలి. కదం కదం పర్ బాప్ కి రాయ్ లేని హై, అడుగడుగు బాబా ఒక్క సలహా ప్రకారం నడుచుకోవాలి. బాప్ సమాన్ దుఃఖహర్త సుఖకర్త బన్నా, తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్త అవ్వాలి. वरदान, स्वयं के संकल्पों की उलझन अथवा सजाओं से भी परे रहने वाले पास विथ हानर भव. స్వయం సంకల్పాల అలజడి లేదా శిక్షల నుంచి అతీతంగా ఉండేవారే పాస్ విత్ హానర్ భవ. పాస్ విత్ హానర్ అర్థాత్ मन में संकल्प से सजा ना खाए.
పాస్ విత్ హానర్ అంటే వాళ్ళు మనస్సులో సంకల్పాల ద్వారా కూడా ఎప్పుడు శిక్ష అనుభవించరు. धर्मराज के सुझावों की बात तो पीछे है, परंतु अपने संकल्पों की भी उलझन अथवा सजावों से परे रहना ये पास विथ హానర్ होने वालों की निशानी. ధర్మరాజు శిక్ష అనేది తర్వాత, అయితే మొదట సంకల్పాల యొక్క అలజడిలో చిక్కుకొని అదే శిక్ష పశ్చాత్తాపం అవుతుంది. అది కూడా ఉండకూడదు, దాని నుంచి కూడా అతీతంగా ఉండాలి. వాళ్ళే పాస్ విత్ హానర్ అవుతారు. वाणी कर्म संबंध संपर्क की बात तो मोटी है, लेकिन संकल्पों में भी उलझना पैदा ना हो ऐसी प्रतिज्ञा कर तब पास विथ హానర్ बनेंगे. వాచా కర్మణ సంబంధ సంపర్కము ఇవన్నీ స్థూలమైనటువంటివి. అయితే సంకల్పాల యొక్క అలజడి కూడా మనలో ఉండకూడదు. అటువంటి ప్రతిజ్ఞ చేయండి, అప్పుడే పాస్ విత్ హానర్ అవుతారు. స్లోగన్ ज्ञान घृता और योग की बत्ती ठीक हो तो खुशी का दीपक जगता रहेगा. జ్ఞానం అనే నెయ్యి, యోగం అనే వత్తి రెండూ కరెక్ట్గా ఉన్నప్పుడే ఖుషి అనేటటువంటి దీపము వెలుగుతూ ఉంటుంది. మధురమైన పిల్లలు స్థూలంగా సూక్ష్మంగా పరిశుద్ధంగా ఉండాలి. ఎటువంటి చెడు అలవాట్లు మన లోపల ఉండకూడదు. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు పూర్తిగా బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి అంటే ఏ ధారణ, అటెన్షన్ ఉండాలి? ఈ జన్మలో బాబా బిడ్డ అయిన తర్వాత ఎటువంటి పాపకర్మలు చేయరాదు. చేస్తే 100 రెట్లు శిక్ష అనుభవించాలి. బాబా ఎట్లా మధురాతి మధురమైన తండ్రో పిల్లలు కూడా మధురంగా అవ్వాలి. మన నోటి నుంచి ఎప్పుడు దుఃఖం ఇచ్చే మాటలు రాకూడదు. దుఃఖహర్త సుఖకర్త బాబా పిల్లలం, అందరి దుఃఖాలు తొలగించాలి. మనసా వాచా కర్మణ అందరికీ సుఖం ఇవ్వాలి. స్తుతి నిందాలో సమానంగా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.
మనో